నేను ఈ పట్టు చీర ఒక 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నానండి. సో, ఇది నాకు 8,000-9,000 మధ్యలో పడింది. నాకు ఇప్పుడు రేట్ కరెక్ట్‌గా గుర్తులేదు. అయితే దీనికి సిల్క్ థ్రెడ్స్ వేద్దాం అనుకున్నా. అంటే టాజిల్స్ వేద్దాం అనుకున్నాను. సో, ఐ వాంట్ టు మేక్ ఇట్ ఫ్రమ్ స్క్రాచ్. అందుకని నేను ఈ 2 కలర్స్ తెచ్చుకున్నాను. సో, ఒకటేంటంటే కొంచెం ఆఫ్ వైట్ ఉంది. ఒకటేమో సేమ్ షేడ్ ఆఫ్ పింక్ అనమాట. అండ్ నేను ఆల్రెడీ ఒక 2 ఇయర్స్ బ్యాక్ వేరే శారీకి వేశాను. సో, టచ్ అయితే పోయింది. బట్ ఐఎమ్ లైక్ మళ్ళీ దాన్ని రివైవ్ చేస్తున్నాను అనమాట. సో, ఒక 3-4 టాజిల్స్ వేశాక మళ్ళీ అది నాకు వచ్చిందనమాట. లైక్ ఈజ్ అనేది వచ్చింది. సో, ఓన్లీ టాజిల్స్ వేశాక ఇలా వచ్చింది. 2 షేడ్స్ కలిపి ఆల్టర్నేట్‌గా వేసుకున్నాను. అండ్ ఈ బీడ్స్ కూడా తెచ్చుకున్నాను. సో, ఈ బీడ్స్‌ని కూడా ఆల్టర్నేట్‌గా వేయబోతున్నాను. ప్యాటర్న్ అనేది ఎలా వేద్దామని ఆలోచించి ఇలానే డిసైడ్ అయ్యాననమాట. సో, పెద్దవి నాకు ఎక్కువ లేవు. చిన్నవి ఎక్కువ ఉన్నాయి. సో, పెద్దవి ఇలా వేసుకుని చిన్నవేమో 3 చొప్పున 2 వాటికి మధ్యలో వేసుకుని అలా ఆల్టర్నేట్‌గా డిజైన్ చేసుకున్నాను. సో, ఈ బీడ్స్ కూడా ఒక 2-3 టైమ్స్ వేశాక అది కూడా ఈజ్ వచ్చింది. సో, నేను ప్రతిదీ కూడా యూట్యూబ్‌లో చూసి ఎలా వేశారో అని దాన్ని బట్టే నేర్చుకున్నానండి. సో, నేను ట్యుటోరియల్ ఇవ్వడం కన్నా మీరు వేరేవి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే నేనే ఒక లెర్నర్ కాబట్టి. ఆల్సో నాకు ఇలాంటి ఐటమ్స్‌ని లైక్ ఫ్రమ్ స్క్రాచ్ చేసుకుంటే దానికొచ్చే సాటిస్ఫాక్షనే వేరనమాట. సో, అందుకని చెప్పేసి ప్రతిదీ ట్రై చేస్తూ ఉంటాను. ఏముంది మహా అయితే నచ్చకపోతే తీసేస్తాను. ఇంకొక హాఫ్ ఇంచు చీర పోతుంది అనుకుంటాను అంతే. సో, అలా ధైర్యం చేయగలిగే వారే ఇలాగ టాజిల్స్ కానీ లైక్ డిఐవైస్ ఏదైనా చేయగలుగుతారు. సో, ఇంకొక శారీకి ఇలాగ ప్రీ టాజిల్స్ చేసుకుని దానికి కూడా బీడ్స్ ఇలా వేసుకుని చేసుకున్నాను. ఇదైతే 21,000 అండి ఈ శారీ. ఇది 4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. దానికి కూడా ఇప్పుడే టాజిల్స్ వేశాను. ఇది కూడా ఇంకా కొత్త చీర అనమాట. సో, ఈ 2 చీరలు ఎప్పుడు కడతాననేది నాకే తెలీదు. బట్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. నా ఎఫర్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.